శ్రీమాత్రే నమః. సామాజిక మాధ్యమంలో 30 సెకండ్ల నిడివి ఉన్న ఆ వీడియోస్ని చూసి, ఆ రీల్స్ని చూసి అదే రియల్ అనుకుని జీవితాలని నాశనం చేసేసుకుంటున్నారు. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇద్దరూ కూడా. ఆ 30 సెకండ్ల వీడియోని చూసి అదే నిజమని ఎలా నమ్ముతారు? అదే నిజమని ఎలా ప్రేమిస్తారు? అంటే మనం ఇంత బతుకు బ్రతికిందెందుకు? ప్రేమించడానికనమాట. అంతే కదా! మనకంటూ ఒక లక్ష్యం లేదు. మనమంటూ ఒక సాధించాల్సిన గమ్యం మనకి లేదు. ఈ రీల్స్ పిచ్చితో జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కొంతమంది ప్రాణాలు తీసుకుంటుంటే, ప్రాణాలు కోల్పోతుంటే, ఇంకొంతమంది ఎవడినో ప్రేమించి, వాడెవడో తెలీదు, వాడు ఎక్కడుంటాడో తెలీదు, వాడి కుటుంబ పరిస్థితులు ఏంటో తెలీదు, కానీ గుడ్డిగా ప్రేమించేసి వాడే జీవితం అంటారు. ఇప్పుడు మళ్ళీ మొనాలిసా ఎందుకండి అని చెప్పి అడగచ్చు. నాకు గత 3 రోజుల నుంచి ఒక ఆవిడ కామెంట్ పెడుతున్నారు. ఆ కామెంట్ చదువుతుంటే ఏడుపు వస్తుంది. ఏం చేయాలో తెలియటం లేదు. వాళ్ళ అమ్మాయికి 17 సంవత్సరాలట. ఒక చదువులేని వాడిని ప్రేమించిందిట. ఆవిడ అందులో రాశారు. అంటే చదువులేని వాళ్ళే మనుషులు కాదా అని చెప్పి కింద వితండవాదం చేసి కామెంట్లు దయచేసి పెట్టకండి. ఆ అమ్మాయి ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని మంకు పట్టి కూర్చుందట. ఏదైనా మంత్రం చెప్పండి, ఏదైనా శ్లోకం చెప్పండి అంటే నేను అన్నాను కౌన్సిలింగ్ ఇప్పించండి అంటే అవన్నీ అయిపోయాయి, పోలీసుల దగ్గరికి వెళ్ళాము, కౌన్సిలింగ్ ఇప్పించాము, అన్నీ అయిపోయాయమ్మా, ఇంక ఎంత మొండికేసేసింది అంటే నా మాట కూడా వింటం లేదు, ఇలాంటి వెధప్పని చేసిందని నేను కొట్టాను, అందుకని చెప్పి ఇంకా మొండికేసేసి నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను, అతనితోనే వెళ్ళిపోతానని అంటోందమ్మా అని చెప్పి ఎంతో బాధపడుతూ కింద కామెంట్ పెట్టింది. బహుశా ఈ వీడియో ఆ అమ్మాయి చూస్తే ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంటుందేమో అనే ఆశతో నేను ఈ వీడియో చేస్తున్నాను. అఫ్ కోర్స్ ఆ మైకంలో ఉన్న వాళ్ళకి ఏం చెప్పినా తెలీదు, ఏం చెప్పినా అర్థం కాదు. ఆ మైకం దిగిపోయిన తర్వాత అర్థం అవుతుంది. అప్పటికే జీవితం చంకనాకిపోతుంది. ఏంటండి చంకనాకిపోతుంది, ఇలాంటి మాటలు మాట్లాడతారేంటి అని దయచేసి అనద్దు. బాధ పడిన వాళ్ళకి తెలుస్తుంది నొప్పి అంటే ఏంటో. ఆవిడ ఎంత బాధపడుతూ ఆ కామెంట్లు పెట్టారో. ఆ అమ్మాయి మొనాలిసా జీవితాన్ని చూస్తే ఆ అమ్మాయి కనీసం కొంచెమైనా కళ్ళు తెరుచుకోవాలి. మొనాలిసా మైనర్, 6 నెలల ప్రేమంట. ఎలా అమ్మాయి ప్రేమించింది? సామాజిక మాధ్యమంలో 6 నెలల పాటు ఈ ఫేస్బుక్లు ఉంటాయి కదా, అందులో పరిచయం అయ్యట, ప్రేమించేసింది. 6 నెలల ప్రేమ, ఎన్నాళ్ళు పెంచిన ఆ ప్రేమని తన్నేసి వాళ్ళని తిడుతూ వాళ్ళని బాధ పెడుతూ ఇప్పుడు పెళ్లి చేసుకుంది. నిజం ఎప్పటికీ దాగి ఉండదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజున బయటికి వస్తుంది, బయట పడుతుంది. అసలు నిజం తెలిసింది కదా ఇప్పుడు. ఆ అమ్మాయి మైనర్, ఒక మైనర్ ఆడపిల్లని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు అప్పటికప్పుడే, ఎందుకు ఆ మ్యారేజ్ సర్టిఫికెట్స్ ఎలా వచ్చాయి? మైనర్ అయిన ఆ అమ్మాయి బర్త్ సర్టిఫికెట్ ని ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఆయన దీనికి కూడా బుద్ధి ఉండక్కర్లేదా? 16 సంవత్సరాలు పెరిగింది కదా, తన తల్లి ఎవరో, తన తండ్రి ఏంటి, అవన్నీ తనకు తెలియదా? ఎంత కష్టపడి అడుగడుగునా పూసలు అమ్ముకుంటూ ఒక రోజు తిని తినక అంత కష్టపడి బయటికి పైకి వచ్చిందే. ఒక పేరు వచ్చింది, ఏదో 4 డబ్బులు సంపాదించుకుంటున్నాము, అందరూ ఆ అమ్మాయిని చాలా గుర్తిస్తున్నారు అనే విచక్షణ లేకుండా ఎవడో ఎక్స్ తనకంట 10 సంవత్సరాల పెద్దయిన వాడిని పెళ్లి చేసుకుంటుందా? వాడెవడో జిహాదీ చేశాడు, వాడెవడో ఈ అమ్మాయిని మోసం చేశాడు అనే కంటే దీని బుద్ధి ఏమైపోయింది? దీనికి బుర్ర తిన్నంగా లేదా? ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చెప్పను కదా, మనకి కింద కామెంట్లో ఒక 17 సంవత్సరాల అమ్మాయి గురించి వాళ్ళ అమ్మగారు పడుతున్న బాధ. ఇప్పుడు దాని జీవితం మొత్తం నాశనం చేసేసుకుందా? కెరియర్ పోయింది, పేరు పోయింది, ఊరందరూ ఉమ్మేస్తున్నారు కదా మొహాన. ఏదంటూ వెళ్ళిందో ప్రేమ అనుకుంటూ ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా థూ అని ఉమ్మేస్తుంది. మొహం ఎక్కడ పెట్టుకుంటుంది? ఎప్పటికైనా తప్పు తెలుసుకుని తను చేసింది తప్పు అని అర్థం చేసుకుని తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చింది అంటే జీవితం బాగుంటుంది. లేదు అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవటం కోసమే ఇన్ని అబద్ధాలు ఆడించి, అవతలవాడు నిజాయితీ పరుడైతే ఈ అమ్మాయి చేత ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడించాలి? నిజం చెప్పి పెళ్లి చేసుకోవచ్చు కదా, ఇంకో 2 సంవత్సరాలు ఆగి తర్వాత చేసుకుందాం అని ఉండొచ్చు కదా. జిహాదీ ఆడపిల్లల్ని ఎత్తుకుపోతున్నారు, ఏదో ఒక వంకన ఆడపిల్లల్ని ఎత్తుకుపోతున్నారు. ఇలాంటివి దయచేసి నమ్మద్దు. జీవితానికి ఈ ప్రేమ, ఈ దరిద్రము, ఈ పెళ్లి ఇవేనా? ఎవడో తెలియని వాడిని పెళ్లి చేసుకుని ఇప్పుడు ఆ అమ్మాయి సాధించిందేంటి? పెళ్లి చేసుకుంది, ఏం సాధించింది? ఇప్పుడు వాడిని తీసుకెళ్లి జైల్లో పడేస్తారు కదా మోసం చేసినందుకు. జీవితం అంతా చంక నాకించేసుకుంది కదా.
మనకి ఒక పేరొచ్చింది అంటే దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చెయ్యాలి. ఏదైనా ఒక సాధించాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఏదీ లేకుండా ఎవడో తెలియని వాడిని ప్రేమించి తల్లిదండ్రుల మీద బురద జల్లేసి వాళ్ళ గుండెల మీద తన్నేసి పారిపోతున్నారు. పారిపోతే ఎవరికి నష్టం? దానికి నష్టం. దాన్ని కన్నందుకు తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. ఈ వీడియో ఆ అమ్మాయి చూడాలని, చూసి కనీసం మనసు మార్చుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. కామెంట్ ఉంటుంది చూడండి మన ఛానల్లో. ఐపీఎస్ అంబిక అని ఆవిడ 14 సంవత్సరాలకే ఆవిడకి పెళ్లి చేసేశారు. 18 సంవత్సరాలు వచ్చేసరికి ఆ అమ్మాయికి పిల్లలు కూడా పుట్టేశారు. ఈ అంబిక భర్త ఒక పోలీస్ కానిస్టేబుల్. ఒకసారి వాళ్ళ ఊరికి ఐపీఎస్ అధికారి వస్తే తన భర్త వాళ్ళకి సెల్యూట్ చేయటం చూసింది ఆవిడ. తన కూడా ఐపీఎస్ అవ్వాలి, తన కూడా ఆ స్థాయిలో ఉండాలి అని నిర్ణయం తీసుకుంది. పెళ్ళయి పిల్లలు పుట్టినా గాని చదువుకోవాలి అని అనుకుంది. ఎంతో కష్టపడి చదువుకుంది. 3 సార్లు ఆ అమ్మాయి ఐపీఎస్ ఎగ్జామ్స్ రాస్తుంటే 3 సార్లు ఫెయిల్ అయిపోయింది. 4గోసారి చెన్నైకి వెళ్ళి ఒక చిన్న గది తీసుకుని అక్కడ కష్టపడుతుంటే భర్త చెప్తాడు, ఇన్నిసార్లు కష్టపడ్డావు కదా, ఫెయిల్ అయ్యావు, ఇంకెందుకులే వదిలేసి వచ్చేయంటే, కుదరదు నేను చేస్తాను అని చెప్పి ఆ అమ్మాయి మొండిగా చదివింది. అప్పుడు భర్త అంటాడు, ఈసారి కనుక రాకపోతే ఇంక నేను చదివించను అంటే ఆ అమ్మాయి చాలా కష్టపడి చదివింది, డిఎస్పీగా సెలెక్ట్ అయింది. అది కదా జీవితం అంటే. ప్రేమ దోమ అనుకుంటూ జీవితాన్ని నాశనం చేసేసుకునే బదులు ఇప్పుడు ఆ అమ్మాయిని అందరూ చెప్పుకుంటున్నారు కదా, ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు, అబ్బాయి ఎంత కష్టపడి ఎంత సాధించింది అని చెప్పుకుంటున్నారు. ఈ మొనాలిసా లాంటి వాళ్ళ గురించి కూడా చెప్పుకుంటారు, దరిద్రకొట్టు జీవితం, దీని మొహం తగలయ్యా, 16 సంవత్సరాలకే దీనికి ఎంత కొవ్వెక్కివైపోయిందా అని చెప్పి తిడతారు. నేను దీన్ని క్రిటిసైజ్ చేశానని మాత్రం దయచేసి కామెంట్లు పెట్టకండి. ఎందుకంటే మొన్న ఎవరో అంటున్నారు, మీరు ఎందుకండి క్రిటిసైజ్ చేస్తారు అని. మన ఇంట్లో ఆడపిల్లని ఎత్తుకుపోయారు అనుకోండి, అప్పుడు తెలుస్తుంది బాధ అంటే ఏంటి అనేది. పక్కడి ఇంట్లో ఆడపిల్ల కదా బాధపడుతున్నది, అందుకని అది క్రిటిసైజ్ చేసినట్లే ఉంటుంది. జ్యోతిరెడ్డి అని ఒక ఆవిడ అనాథాశ్రమంలో పెరిగారు. 10వ తరగతి అవ్వగానే పెళ్ళైపోయింది. పొలానికి వెళ్ళి కూలి పనులు చేసుకుంటున్నారు. పిల్లలు పుట్టారు. తన పిల్లల భవిష్యత్తు బాగుండాలని, ఏదైనా సాధించాలని పట్టుదలతో ఆ కూలి పనులు చేసుకుంటున్న ఆవిడ లక్ష్యంతో పట్టుదలతో సాధించారు. ఈ రోజు ఆవిడ అమెరికాలో కీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని ఒక సంస్థని ఏర్పాటు చేశారు. కోట్ల రూపాయల టర్నోవర్తో. అనాథాశ్రమంలో పెరిగారు. ఆవిడ కూడా ప్రేమ దోమ అంటూ వెళ్ళిపోయింది అని అనుకోండి, ఈ రోజు ఆవిడ సాధించగలిగి ఉండేవారా? ఆవిడ తన జీవితానికి ఏం కావాలి అనేది సరైన లక్ష్యం ఉంది ఆవిడకి. ఆవిడకి ప్రతిదానికి చెప్పడానికి ఎవరు లేదు. అనాథాశ్రమంలో ఆవిడ పెరిగారు అంటే ఆవిడకి ఎవరైనా చెప్పడానికి ఉన్నారా? తల్లిదండ్రులు లేరు కదా. మరి ఆ తల్లిదండ్రులు లేరు, ఆవిడకి ఏం చెప్పాలి, ఎలా ఉండాలి అని చెప్పడానికి తల్లిదండ్రులు లేరు. కానీ సాధించాలి, మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి అని అనుకుంది. కూలి పనులు చేస్తున్న ఆవిడ అమెరికాలో ఉద్యోగం సంపాదించుకుంది అంటే అన్ని సమకూర్చి మనకి పెడుతున్నారు కదా తల్లిదండ్రులు. అలాంటి వాళ్ళని మోసం చేసి ఈ దిక్కుమాలిన ప్రేమ అంటూ వెళ్ళి జీవితాన్ని నాశనం చేసుకోకండి. సి వనమతి అని ఐపీఎస్ అధికారి. ఆ అమ్మాయి చిన్నప్పుడు అందరిలాగే స్కూల్కి వెళ్ళేది. వాళ్ళ కుటుంబం ఏమి బాగా వెల్ సెటిల్డ్ ఏం కాదు. వాళ్ళ నాన్నగారు క్యాబ్ డ్రైవరు. ఈ అమ్మాయి స్కూల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత పొలానికి వెళ్ళి పశువుల్ని మేపి ఆ పేడంతా తీసి ఇంటి పనులన్నీ చేసి ఎంతో కష్టపడేది. ఒకసారి వాళ్ళ ఊరికి ఒక పోలీస్ అధికారి వచ్చారట. అతనికి అందరూ సెల్యూట్ కొట్టడం చూసి అది ఇన్స్పైర్ అయ్యి నేను కూడా అలాగే అవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. బంధువులందరూ ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసేయండి, ఎందుకు అంటే తండ్రి చదివించాడు. కాదు, నా కూతురు ఖచ్చితంగా సంపాదించాలి, తనకంటూ ఒక లక్ష్యం ఉండాలి, తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని చెప్పి చదివించాడు. అమ్మాయి ఐపీఎస్ కొట్టింది ఆవిడ. సామాజిక మాధ్యమంలో మనం ఈ ఫేక్ పేరు ఏదైతే ఉంటుందో అది సంపాదించుకోవటం కోసం ఈ చెత్త ప్రేమలంటూ వాడెవడో తెలియదు, వాడేదో కాస్త కాళ్ళు ఎగరేస్తే హీరో అనుకుని వాడు వెనకాల పడిపోతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్న కొంతమంది ఆడపిల్లలైతే మరి వీళ్ళకి జీవితంలో ఏం లేదు కదా. వీళ్ళు కష్టపడ్డారు, తినడానికి తిండి లేదు, కానీ కష్టపడ్డారు, సాధించారు. 30 సెకండ్ల నిడువున్న ఆ రీల్స్ ని చూసి అదే రియల్ జీవితం అనుకుని వాళ్ళేదో గొప్ప అనుకుని తల్లిదండ్రులు ఏదో నష్టపరుస్తారు, కష్టపరుస్తారని చెప్పి తల్లిదండ్రులని గుండెల మీద తన్నేసి ఇంకెవడితోనో పోతే ఇప్పుడు ఈ మొనాలిసా జీవితం ఏమైపోయింది చెప్పండి? అంటకాగిపోలేదా? ఆ పెళ్ళేమైపోయింది? పెటాకులు అయిపోలేదా?
మనం తల్లిదండ్రులని బాధ పెట్టి ఒక్క అడుగు బయటికి వేస్తే జీవితం నాశనం అయిపోతుంది, ఖచ్చితంగా నాశనం అయిపోతుంది. ఏడవరా తల్లిదండ్రులు? కళ్ళల్లో పెట్టుకుని అంత తిన్నా తినక, ఇప్పుడు పేదవాడికైనా గొప్పవాడికైనా కూతురు కూతురే కదా. వాళ్ళు తినకపోయినా సరే అంత కష్టంలో ఉన్న గంజి కాసినా పిల్లలకి పెడతారు కదా. అలా కంటికి రెప్పలా పిల్లల్ని చూసుకుంటే ఈ పిల్లలు ఈ దిక్కుమాలిన రీల్స్ చూస్తూ ఏదో సాధించేశామని, ఎవన్నో ప్రేమించామనో, లేదు అంటే ఈ చెత్త రీల్స్ చేసుకుంటూ ఇంకెవడికో దేనికో ఆకర్షణకు లోనైపోతూనో జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. చేతిలో మొబైల్ ఉంటే ఈ దిక్కుమాలిన రీల్స్ కాదు చేయవలసింది, గూగుల్లో ఎన్నో నేర్చుకోవాల్సిన ఉన్నాయి. సామాజిక మాధ్యమంలో మనకి కనపడేది ఈ రీల్సేనా? ఎన్నో నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి కదా. ఎన్ని ఉచితంగా నేర్పిస్తున్నారు. వాటి మీదకి ఎందుకు వెళ్ళదు మన మనస్సు? ఎవడో మనల్ని నువ్వు అందంగా ఉన్నావు అంటే నాకంట అప్సరస లేదు అంటాం. అదే కదా, మనల్ని ఎవడైనా వాడు చేతిలో పెట్టుకోవాలి అని అంటే ముందు మన వీక్నెస్ మీద దెబ్బ కొడతాడు వాడు. మనం బాధపడుతూ ఉంటే వాడు ఓదారుస్తున్నట్లు నటిస్తాడు. వాడికంటే ఇంకెవడు ఓదార్చడు అని అనుకుంటాం. ఈ మొనాలిసా తన గతంలో పడిన ఈ బాధలు ఏవైతే ఉంటాయో, తినడానికి తిండి లేక ఒక్కొక్కప్పుడు అమ్మ వాళ్ళు కసురుకుంటారు. ఆ కసురుకున్న దాన్నే మనసులో పెట్టుకుని ఈ దిక్కుమాలిన మొనాలిసా వాడికి దగ్గర అయిపోయింది. ఇప్పుడు చెప్తోంది మా అమ్మ తాగేస్తుంది, మా నాన్నకేమో ఇంకేదో ఉందని. ముందు 16 సంవత్సరాలు తెలియలేదా దానికి? తల్లిదండ్రులు అన్నాక ఒక మాట అనరా? ఒక మాట అంటే అదే గుర్తు పెట్టుకున్నారే, మరి వాళ్ళకి కావలసినవన్నీ తల్లిదండ్రులు ఏర్పాటు చేస్తుంటే అవి గుర్తుకు రాలేదా? అవి గుర్తుకు రావా? తిట్టిందే గుర్తు పెట్టుకుని ఎవడతోటో ప్రేమాయణం నడిపిస్తే జీవితం చంకనాకిపోతుంది. వాళ్ళ కోసం ఎంత తాపత్రయపడుతున్నారు తల్లిదండ్రులు అనేది అర్థం చేసుకోరా? ఇంకా ఆ కామెంట్ చదవండి, పాపం ఆవిడ ఎంత బాధపడుతూ రాశారు. క్షణిక ఆవేశంతో రీల్స్ నైతే చూసి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారో అది రీల్ మాత్రమే, అది రియల్ కాదు అని అర్థం చేసుకుంటే మనకి జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు ఈ జ్యోతిరెడ్డి, వనమతి, అలాగే ఐపీఎస్ అంబిక వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకోవచ్చు కదా. మనం వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మన జీవితాన్ని ఇంకా మంచి స్థాయిలో పెట్టుకోవచ్చు కదా. ఈ చెత్త రీల్స్ చూసి ఈ సామాజిక మాధ్యమానికి ఎడిక్ట్ అయిపోయి అందులో ఉన్నదే నిజమని అనుకుని జీవితాన్ని నాశనం చేజేతిలా చేసుకుంటే ప్రపంచం మొహం మీద ఉమ్మేస్తుంది. అదే సామాజిక మాధ్యమాన్ని మనం అందులో ఉన్న మంచి అంతటిని తీసుకుని మనం మన జీవితాన్ని నిలబెట్టుకుంటే, మనం 10 మందికి ఆదర్శంగా జీవించగలిగితే ఈ ప్రపంచం మనకి నీరాజనాలు పలుకుతుంది. మొన్న కూడా మీరు చూసే ఉంటారు, జలపాతం దగ్గరికి ఒక 5గురు ఆడపిల్లలు వెళ్ళారు. ముగ్గురు ఆ జలపాతంలో దిగారు. చూస్తూ ఉంటేనే ఆ జలపాతంలో కలిసిపోయారు. అది చూస్తే ఎంత బాధ అనిపించిందో తెలుసా? ఈ దిక్కుమాల్ని ఇన్స్టాల్ చూసి కదా, ఈ ఫేస్బుక్లు చూసి కదా నేర్చుకుంటున్నాడు. ఎవడో పట్టాల మీద పరిగెట్టాడని, ఎవడో పరిగెత్తుతున్న రైల్ని క్యాచ్ చేశాడని మనం కూడా ఒక ట్రెండ్ సెట్ చేయాలని కొన్ని దిక్కుమాలిన ట్రెండ్ కోసం జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అది ట్రెండ్ సెట్ చేయడం కాదు, జీవితాన్ని నాశనం చేసుకోవడం. వాళ్ళు పోతున్నారు, వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, బతికున్న వాళ్ళ ప్రాణాలు కూడా తీసేసుకుంటున్నారు. కత్తిని కోసుకోవడానికి ఉపయోగించవచ్చు, ఆపరేషన్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఆలోచించుకోండి, దాన్ని పీకలు కోయడానికి ఉపయోగిస్తారా, లేదు అంటే ఆపరేషన్ చేసి ఇంకొక 10 మంది జీవితాన్ని నిలబెట్టడానికి ఉపయోగించుకుంటారా అనేది మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది.